వీరులా చేసుకుందాం. క్యాంపస్లో ఆ కట్టె అంటే చెట్టు ఎంత పొడవు ఉంది, దీని మీద కూర్చుంటే ఉరేసుకుంటే ఇరిగిపోతుందా, నా హైట్ ఎంత ఉంది, నా హైట్ తర్వాత నేను ఎంత ఉరేసుకోవాలి, ఉరేసుకున్న తర్వాత కాలం తగులుతుందో లేదని చెప్పులు కుట్టే ఒక పిహెచ్డి స్టూడెంట్ ఉస్మానియా క్యాంపస్ గట్ట ఉరేసుకొని చచ్చిండు. అంతకంటే గొప్పదాతల త్యాగమని అడుగుతున్నాను. మన ఈగో, మన సాహిత్యము, మన పుస్తకాలు, మన పాటలు, మన డ్యాన్సులు 10 ఏళ్ళలో ఏం తెచ్చిందో రివ్యూ చేయాలి, పత్రికా విలేకరులు రాయాలి. 50 లక్షల బిలియన్ల టన్నుల బొగ్గు పోయింది. మరి ఎట్లా పోయింది రా భయ్? 1000 మంది విద్యార్థులు మన ధూమ్ధాం స్టార్ట్ అయిన తర్వాత 1000 మంది విద్యార్థులు అమరవీరులు అయిండ్రు. ఎట్లయింది రా భయ్? మా ఎన్జిఓలకు జీతం ఇస్తలేరు. అంతమంది వందలాది విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద 150 కేసులు పెట్టారు. ఎక్కడనో మన లోపం ఉంది, మన ప్రొటెస్ట్ లోపం ఉంది, మన నాయకత్వం లోపం ఉంది, లేదా రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారం తీసుకురావాలన్నారో వాళ్ళ యొక్క ఐక్యత లోపం ఉంది. మనలో కాదు, మనం వాళ్ళని ప్రశ్నించాలి. ఇప్పుడు ఇది ప్రశ్నించే దశ అని చెప్తున్నాం. మిత్రులారా, మన కళాకారులు, కవులము, ఈ మేధావులు, రచయితలారా, మీరు వాళ్ళ త్యాగాలను చెప్పండి. ఇక్కడ ఇద్దరు ఉన్నాం, పోయండి రమేష్ ఉండే, ఇక్కడ ఇద్దరు ఉన్నాం. మేము ఇక్కడ 40 మందిని స్టార్ట్ అయినాం. ముఖ్యంగా హైదరాబాద్ యూనిట్ నుంచి 32 మంది. 32 మందిలో 30 మంది అమరవీరులు అయిపోయిన పాటలు పాడి మేము ఇద్దరమే మిగిలినాం. ఇంకేం చెప్పమంటే, మాకు చచ్చిపోయినా స్వర్గం వచ్చేదో లేకుంటే పుణ్యం వచ్చేదో. ఇప్పుడు బతికినాము, సత్య వరకు మేము లైన్ ఉండకపోతే మా పని కూడా అయిపోతే. అందుకే నేనేం చెప్తున్నా అంటే, యూ బి అలర్ట్. ఈ మధ్య వస్తేనే ఒక మిత్రుడు అడిగాడు, అన్నా ఎందుకు గొంగడి మార్చినావు అన్నాడు. దశ మారింద్ర అని చెప్పి. సే ఐఎమ్ నాట్ లైక్ దట్. నీ ఓటుకు, నీ నోటుకు, నీ డబ్బుకు ఎవడైతే నువ్వు తల వంచదో ఆ లైన్లో నేను ఒకటి. ఎందుకు గొంగడి మార్చమంటే, చరిత్ర 69 మారిన తర్వాత రాజకీయ నాయకులారా ఏమైందో చరిత్ర చూసుకో, చక్కగా అదే అయింది. ఇప్పుడు కూడా నువ్వు తెలంగాణ తీసుకొస్తామని చెప్పే రాజకీయ నాయకులారా, మీరు ఇట్లా తెలంగాణ రాకపోతే 69లో చెన్నారెడ్డి లెక్క మంచిగా మంత్రులు అవుతాం అనుకున్నారు. మేము గానీయము ధూమ్ధాం కొట్టరు. ద హిస్టరీ ఇస్ రిపీటెడ్. చరిత్ర రిపీట్ అయింది, చెప్పకపోవచ్చు, చరిత్ర రిపీట్ అవుతుంది. 69లో 69 వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 150 మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు ఊరుకుంటారా? గద్దరగానికి ఏముంది, బ్రహ్మాండమైన జై తెలంగాణ అంటే పండ్లు వచ్చింది, కారు వచ్చింది, గోష వచ్చింది, గొంగడి మారింది. వాడికి ఏమొచ్చింది, వాడు కొట్లాడుతాడు. అందుకే ఇక్కడ నీకు ప్రధానమైన శత్రువైనటువంటి కాంగ్రెస్ తోటి మన యుద్ధ నీతిని ఉండాలి. ఆ యుద్ధ నీతిలో కలుపుకొని పోవాలి. రెండవ వాడు ఇక్కడ ద్రోహం చేసే వాడిని కూడా మనం పసిగట్టాలి. బికాస్ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ఇష్యూ. యూ పొలిటికల్ పీపుల్ మీరు ముందెందుకుంటారు? ఎవరికి యుద్ధం కావాలో, ఎవడు బెనిఫిట్ చేస్తాడో తెలంగాణలో వాడు ముందు లైన్లో నిలబడాడు. ఏ విద్యార్థులైతే ఏం రాదో, ఏ కళాకారులకైతే ఏం రాదో, ఏ ఎన్జిఓలకి ఏం రాదో వాడు జైల్లో పోతాడు, వాదిస్తాడు. దట్ ఈస్ ది మైనస్ పాయింట్ ఆఫ్ దిస్ మూమెంట్. ఆ మూమెంట్ మనం సరిగా చేయాలని చెప్తున్నాం. అందుకే మిత్రులారా, ఈ చారిత్రాత్మకమైన దశలో నేను ఒక పిలిపిస్తున్నాను. అదేంటంటే, సాంప్రదాయ కళారూపాలు ఏ విధంగా అయితే తీసుకున్నామో సాంప్రదాయ యుద్ధ రూపాన్ని కూడా తీసుకున్నాం. తెలంగాణని పునర్నిర్మాణం చేద్దాం. కళాకారులారా, రచయితలారా, మనం ప్రతిపక్షంగా ఉందాం. మన తెలంగాణ ఇయ్యనటువంటి ప్రధానమైన శత్రువు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించుదాం, నిలదీద్దాం. నిర్బంధంలోని వ్యతిరేకించుదాం. తెలంగాణ రేపటి నుండి కాన్సన్ట్రేషన్ క్యాంప్ కాబోతుంది. ఎంప్లాయీస్ వేశారు, లాయర్లను వేశారు, ఇక్కడ ఉన్న మిట్టల్ వాళ్ళంతా అందరు ఉద్యోగాలు తీశారు. రాజ్యహింస మొదలైంది. ఇది రాజ్యహింస కాదు, ఇది ఫాసిస్ట్ హింస మొదలైంది. కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక తెలంగాణ ఇవ్వాలనుకున్నది 28వ డెడ్ లైన్ పెట్టింది. ఆ చారిత్రాత్మక దశలో ఒక పాట అడవిలో ఉంది.
ఒక పాట ముక్కలుగా నరకబడింది, ఒక పాట జైల్లో ఉన్నది. అందుగురించే తమ్ముళ్ళు మంచి తీర్మానం చేశారు. నేను వాళ్ళని అభినందిస్తున్నా. మేము చేయని పని వాళ్ళు చేశారు. మేము చేయాలి కదా, ముందు విప్లవకాలం మేము చేయాలి కదా. మేము చేయకుండా తుందాబడి ఏం చేస్తాడు ఆయన నాకు అర్థం కాదు. కొట్టుకుపోయింది వాడనేటువంటి నాకు అర్థం అమ్మ నువ్వు చేయవు, నువ్వు విప్లవకారుడు అమ్మ నేను చేస్తే నా ఎంత పడతాడు అంటే, మరే నువ్వు ప్రజలలోకి వెళ్ళిపోయినావు, నేను గడ్డ మీద కూన కొట్టరా అంటే. ప్రియమైన ప్రజలు, అనేక మంది అమరులైపోయా, అలా త్యాగాన్ని గుర్తు చేసుకున్నాం. రాజకీయ నాయకుల మీరు టీం లీడర్గా అందరినీ తీసుకెళ్ళండి. ఒక ఎన్జిఓ, ఒక విద్యార్థులు, ఒక కళాకారులు, మా శక్తి సరిపోదు. మా ప్రజల శక్తిని మేము కూడగడతాం. లక్షల కోట్లాది మంది మేము కదిలించగలం. ఆ ప్రజల శక్తి నిర్మాణంలోకి తీసుకురావాలి. మన ప్రధానమైన శత్రువుతో కొట్లాడాలి, మనకు ద్రోహం చేసే వాళ్ళతో కొట్లాడాలి. ఇప్పుడు ఫాసిస్ట్ హింస జరగబోతారు. లాయర్లను పెడుతున్నారు, వివరణ జైల్లో పెట్టారు, అనేక మంది కేసులు పెట్టారు. గద్దర్ మీద 32 కేసులు ఉన్నాయి. 2 కేసులలో ఉరిశిక్ష పడుతుంది. ఆల్రెడీ రెడీ అవుతున్నాడు, నేను ఉరిశిక్ష చేస్తామంటున్నాడు. రోజు టెలిఫోన్ చేసి 12 గంటల 35 నిమిషాలు 33 సెకండ్లకు చంపేస్తా అంటాడు. నేను ఆ డేట్ సరిగా చెప్పురా పోయి యాడికి రమ్మంటే నేను అంటుంటా. ఈ చారిత్ర దాసులో ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ధూమ్ధాం దాని యొక్క పరిధి, పాపం దాని యొక్క నిర్మాణం, దాని కష్టాలు దానికి ఉన్నాయి. ఎందుకంటే అది తాను నిర్మాణం చేసుకోవాలి, అందరినీ తయారు చేసుకోవాలి. ధూమ్ధామని ప్రజల్ని చైతన్యవంతపరచాలి, ధూమ్ధామని వాళ్ళు కష్టపడాలి. కాబట్టి మనం విద్యార్థులం, మేధావులం, రచయితలం అందరూ వాళ్ళకు ఉంటాం. అయితే కళాకారులారా, మళ్ళీ ప్రజల దగ్గరికి రెండవ దశలో పోవాలి. ఇప్పుడు ఫాసిస్ట్ హింస జరగబోతుంది. ఈ ఫాసిస్ట్ హింస మీద మనం పెట్టాలి. ఒక ఎంప్లాయీని అరెస్ట్ చేసినట్టు ఇమీడియట్గా పోయి పాడాలి. ఒక చెల్లె ఉన్నది, ఆమెను రమ్మని చెప్పాలి. విద్యార్థుల మీద 150 కేసులు ఎత్తేయమని చెప్పాలి. అందుకే రాజ్య హింసను ఎదుర్కొంటూనే తెలంగాణను సాధించే కార్యక్రమం జరగాలి. మన ఇంటర్నల్ ఉన్న వైరుధ్యాలని మనం స్టేజ్ మీద కాదు, మనం కూర్చొని మాట్లాడుకోవాలి. మనలో ఉన్నటువంటి పొరపాట్లని మనం వాళ్ళ ఇంటికి పోయి మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వింటారని చెప్తూ, తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రేపు 28 నాడు జరుగుతున్నట్టు, ఇప్పుడు తీర్మానాలు ఆల్రెడీ తీసుకుని నేను చెప్పాల్సిన లేదు. రేపు 28 నాడు జరుగుతున్న ప్రతిపక్షం అది బోగస్, అది నిజాయితీతో కూడుకునేది కాదు. 3టికే చట్టబద్ధత ఉంది. 1 ఫజల్ అలీ కమిషన్, 2 శ్రీకృష్ణ కమిటీ, 3 9th డిసెంబర్లో చేసినాయి. ఈ 3 కాకుండా కొత్తది ఏం మాట్లాడరు. ఇది మోసం చేయడానికి. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వనని మనసులో తీర్మానం చేసుకుంది. దాని మెడలు వంచి తెలంగాణ తీసుకురావాలంటే రాజకీయ శక్తులు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు మళ్ళీ ఐక్యం కావాలని, తెలంగాణ సాధించే దిశ మనం వెళ్దామని చెప్తున్నాం. అందుకే రాజకీయ పార్టీలకు కూడా ఒక హెచ్చరిక పంపించేయాలి. మనం కళాకారులం 69లో 11 ఎంపీలు చేసి ఎమ్మెల్యేలు మంత్రులయ్యి నేను జైన్ అయిపోయినా నాకేం కాదు అని భ్రమలు ఉండకండి. ఆ భ్రమలో ఉన్నట్టయితే ఈసారి మాత్రం కళాకారులు మేము ఎవరు ప్రజలు క్షమించరు. పాలు తాగే పాప నుండి పెద్దవరకు తెలంగాణ వెళ్ళిపోయింది. రేపు గద్దరు వెనకకు పోయినా, ఎవరు రసమైపోయినా ప్రజలు వెనుకపోరని చెప్తూ, అది ఎట్లా చెప్తున్నామంటే ప్రజల దగ్గర తిరిగినాం కాబట్టి చెప్తున్నాను చెప్తూ, పేరున ప్రధానమైనటువంటి ఇండివిజువల్ ఉండే నాయకత్వాన్ని తీసుకోకుండా ఒక రాజకీయమైన నిర్ణయం రాజకీయంగా జరగాలి. రాజకీయ వాళ్ళు ముందు వరుసలో ఉండాలి. దట్ ఈస్ సూత్రం. ఆ సూత్రం అర్థం చేసుకోకుండా ఎవరు చెప్తాను? మనకు కాని యుద్ధంలో, మాకు కాని యుద్ధంలో మేము ముందు వరుస ఉండాలి. మాకు కాని యుద్ధంలో మేము ముందు వరుస ఉండాలా? విద్యార్థులం, కౌలం, కళాకారులం, అరే మీకయ్యే ఉద్యమంలో మీరు ఎంత వరుస ఉండరా? ఏ ముందురా పైన అర్థం కాదు. ఎక్కడున్నారు మీరు? వేర్ యూ హావ్ లీడ్ ది మూమెంట్. యూ షో మీ సింగిల్ మూమెంట్ విత్ ఇన్ ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ విద్యార్థులంతా అలా తుపాకులు వస్తుంటే పట్టుకొని కొట్లాడి కుస్తీ పెట్టారు. ఆ పని మనం చేయగలగాలి. రాజకీయ నాయకులు చేయాలి, ఉద్యమాలు చేయగలగాలి. రాజకీయ నాయకులారా, ఒకవేళ మీరు ఇది చేయకుండా కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు వీళ్ళ యొక్క పరిస్థితి తక్కువ అని చెప్తూ, తప్పకుండా కళాకారులు ఏకం కావాలని, ఏకమై ఉన్నారు. మనం ఏకం కావాలని అవలసిన అవసరం లేదు. మాది చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎవడు ముందు వాడాలి, ఎవడు వెనుక వాడాలి, కొట్టుని దాన్ని పెట్టి మాకేమైనా నేనేం బీఫామ్ ఇచ్చటం కాదు.
అక్కడ వస్తుంది కొట్లాట, నా వరకు వస్తుంది లేదు. నేనేం బీఫామ్ ఇచ్చేటోని కాదు, బీఫామ్ తీసుకుంటోని కాదు. ఈ టెన్షన్ అంతా బీఫామ్ ఇచ్చేటోనికి తీసుకుంటాను, మనకెందుకు రాబాయి కొట్టడి. ప్రియమైన కళాకారుల జీవితంలో పూర్తి జీవితం గడిచిపోయి బొంగడి ఉట్టి చేసుకోలేదు, ఆరోగ్యం సహకరించడం లేదు, నా సహచరులంత ప్రాణాలను కోల్పోయాను. రసమయ్యకి తెలుసు. రసమయ్య అన్నాడు చాలాసార్లు, అన్నా నేను చిన్నగా ఉన్నప్పుడు పాటలు పాడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ గుండెలో దాచుకొని మా అమ్మ నేను అన్నం పెట్టేవాళ్ళన్నా. వాళ్ళంతా అమరవీరులు అయిపోయారు. వాళ్ళందరూ మన తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులారు ఈ సందర్భంగా మీరు కూడా మేము కళాకారులం ఎట్లా ఏకమైనమో, మేము ఎట్లా మా డిఫరెన్సెస్ని ఎట్లా పొడగొట్టుకుంటున్నామో మీరందరూ కూడా ఏకంగా నాయకునికి టీముని తీసుకుపోయే లక్షణం ఉండాలి. నాయకుడికి, ఉద్యమ నాయకుడికి తన టీమును మొత్తం తీసుకెళ్ళాలి. ఒక ప్లేయర్ ఏ విధంగానైతే బ్యాక్ ప్లేయర్ను లాస్ట్ ప్లేయర్ని తీసుకెళ్తాడో, ఉద్యమాన్ని నడిపించే నాయకుడికి ఆ టీమును తీసుకెళ్ళాలి. అప్పుడు ఉద్యమం సాధిస్తాం. లేకుంటే సామ్రాజ్యవాదం, ఆంధ్ర పెట్టుబడిదారీదారు, ఇక్కడ ఉన్న ద్రోహులు ఈ ముగ్గురు నువ్వు ఎట్లా ఎదుర్కొంటామని అడుగుతున్నాను అని చెప్తూ, నేను రాజకీయమైన తప్పిదం వల్లనే తెలంగాణ వెనక్కిపోయిందని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. అంతకంటే నేనేం చెప్పగలను. ప్రధానమైన కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వదు అని నా మనసు అనిపిస్తుంది. 1000 మంది చనిపోయారు. అందుకే మనం ఉద్యమ రూపాలు మార్చుకుందాం, కళాకారులందరం ఏకమవుదాం, దీనిని పూర్తిగా పొందామనే ఒక సాంస్కృతిక కళాకారుడు అన్నయ్య ఉన్నాడు. ఆయన కాలు పడిపోయిందంటే ఆయన కాలు మొక్కి ఇంటికి పోయి ఏడ్చింది నేను హాస్పిటల్లో. ఊరు మనదిరా, గట్లుండాలరా పోయి తెలంగాణ మనదిరా అనాలి. తన కాలు చేయి పడిపోయిన గుండెలో తూట ఉన్న నా ప్రియమైన కళాకారుల రేపటి కాలం మీదే. నేను మీకు అప్పచెప్తున్నాను, మేము మీకు అప్పచెప్తున్నాం. ప్రియమైన ధూమ్ధాం కళాకారులారా, 67 సంవత్సరాల తర్వాత గుండెలో తుపాకీ పెట్టుకొని కాలు చేతులు పడిపోయిన మేము మీకు ఇది అప్పగిస్తున్నాం. ఇది రిలే పరుగు లాంటిది, అందరం అంతా తీసుకెళ్ళాం. మేము ఎవరినో మనసు నొప్పియడానికి కాదు, మేము తీసుకొచ్చి ఈ జెండా మీకు ఇస్తున్నాం. ఇది మేమిచ్చింది కాదు. తెలంగాణ సాయుధ పోరాట జెండా ఎవరికి ఇచ్చారు? సుద్దాలన్నకి ఇచ్చారు, ఇంకోరికి ఇచ్చారు, బలిలలితకి ఇచ్చారు, మాకిచ్చారు. మేము వెనుకబడిపోతాం, మీరు తీసుకెళ్తున్నారు. మీకు వందనం. మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకెళ్ళండి, తయారు చేయండి. మీరు ప్రజల దగ్గరికి వెళ్దామని చెప్తూ ధూమ్ధాం సాయంత్రం కూడా విజయవంతం చేయాలని, విద్యార్థులు, క్యాంపస్ విద్యార్థులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావాలని, వాళ్ళు చెప్పినట్టు విమలక్కను కూడా తొందరగా విడుదల చేయాలని తీర్మానం చేసినట్టు. దాని మీద ఇంకా కొత్త విషయం చెప్పేది లేదు, దాంతో పేచి లేదు ఎవరికి. విమలక్కను ఎట్లా తీసుకురావాలి, ఏ సంగతి రావాలనే దాని మీద రాజకీయ నాయకులు, పార్టీలందరూ చర్చిస్తున్నారని. మా కళాకారులది ఎంత శక్తి, ఓ తీర్మానం చేయగలం. ఆమెను వదిలిపెట్టమన్నాను. అవసరం అనుకుంటే మా రసమయ్య అనుకుంటే గోసు కొంగడి గజ్జలు కట్టుకొని మా ముఖ్యమంత్రి గోసు కూడా కొట్టేదాకా పాటలు పాడగలం. అంతే. అందుగురించే వ్యక్తిగా గోసు కూడా కొట్టడం కాదు. ఇప్పుడు చారిత్రాత్మకమైన దశ ఏంటంటే పొలిటికల్గా డిమారలైజ్ చేయాలి, పొలిటికల్గా డిఫ్యూజ్ చేయాలి, పొలిటికల్గా వాళ్ళని పొందబెట్టాలని పిలిపిస్తూ సాయంత్రం జరిగే దాంట్లో పాల్గొందామని ఇంత ఎమోషనల్గా మనం